హలో ఎవ్రీవన్, దిస్ టాపిక్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ టాపిక్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ 2026. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్ అనమాట. డిఏసి అంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనమాట. అసలు ఏంటి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే ఏంటి? టెక్నాలజీ దట్ రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ యూజింగ్ కెమికల్ ప్రాసెస్. రిమూవ్స్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తుంది ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ నుంచి డైరెక్ట్గా డ్యూరింగ్ కెమికల్ ప్రాసెస్ని యూజ్ చేసి అనమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో చూడండి. ఫస్ట్, ద క్యాప్చర్డ్ CO2 ఈజ్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ ఆర్ రీయూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. అయితే ఏవైతే క్యాప్చర్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక అండర్ గ్రౌండ్లో స్టోర్ చేయడం, లేకపోతే ఒక ఇండస్ట్రీలో రీయూజ్ చేయడం అనమాట. అర్థమవుతుందా? అన్లైక్ ట్రెడిషనల్ కార్బన్ క్యాప్చర్, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ CO2 ఫ్రమ్ ambient ఎయిర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండస్ట్రియల్ చిమ్నీస్. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ నెగటివ్ ఎమిషన్ టెక్నాలజీ బికాజ్ ఇట్ రిమూవ్స్ CO2 ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ ఏ ఎన్ఈటి అంటే నెగటివ్ ఎమిషన్ టెక్నాలజీ అనమాట. బికాజ్ రిమూవ్ CO2 ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఏదైతే CO2 అనేది అట్మాస్ఫియర్లో ప్రెజెంట్ అయి ఉందో దాన్ని రిమూవ్ చేసి ఉంటుందన్నమాట. నెగటివ్ ఎమిషన్ టెక్నాలజీ. అలాగే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ డస్ నాట్ రెడ్యూస్ ఎమిషన్స్ ఎట్ ద సోర్స్, ఇట్ రిమూవ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ CO2 ఫ్రమ్ ఎయిర్. అంటే ఏంటి? డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనేది నాట్ రెడ్యూస్, ఎమిషన్స్ని రెడ్యూస్ చేయదండి అట్ ద సోర్స్. ఇట్ రిమూవ్స్ ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ని అది రిమూవ్ చేస్తుంది. హౌ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ వర్క్స్, అసలు ఎలా వర్క్ చేస్తుంది? డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ మిషన్ ఉంటుంది అనమాట. ఆ మిషన్ ద్వారా ఎయిర్ని వచ్చి డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఏంటంటే ఆ ఎయిర్ని క్యాప్చర్ చేసి CO2 సపరేట్ చేస్తుంది అనమాట. CO2ని అంటే కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేసి స్టోర్ చేసి లేదంటే రీయూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ స్టెప్ 1 చూడండి, ప్రాసెస్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ 1, ఎయిర్ ఇంటేక్. లార్జ్ ఫ్యాన్స్ పుల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇంటూ ద డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ సిస్టంలోకి. లార్జ్ ఫ్యాన్స్ ద్వారా మనం ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఈ డిఏసి సిస్టంలోకి తీసుకుంటాం. స్టెప్ 2, కెమికల్ క్యాప్చర్. స్పెషల్ కెమికల్స్ అబ్జర్వ్ CO2 ఫ్రమ్ ద ఎయిర్. అయితే ఆ ఎయిర్ నుంచి స్పెషల్ కెమికల్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అర్థమవుతుందా? ఆ స్పెషల్ కెమికల్స్ వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? CO2 రిలీజ్. హీటర్ ప్రెజర్ రిలీజెస్ ప్యూర్ CO2 ఫ్రమ్ కెమికల్స్. అయితే ఆ కెమికల్స్ ద్వారా ఏమవుతుంది? హీటర్ ప్రెజర్ వల్ల ప్యూర్ CO2 అనేది రిలీజ్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ ప్యూర్ CO2 కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. స్టెప్ 4, స్టోరేజ్ ఆర్ యూసేజ్. క్యాప్చర్డ్ CO2 ఈజ్ ఐదర్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీ. ఏదైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనం తీసుకున్నామో అదేంటే అండర్ గ్రౌండ్లో స్టోర్ చేస్తాం, లేకపోతే ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్పాను, స్పెషల్ కెమికల్స్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. లిక్విడ్ సాల్వెంట్స్, ఆల్కలిన్ సొల్యూషన్, అలాగే సాలిడ్ సార్బెంట్స్, ఎమైన్ కోటెడ్ ఫిల్టర్స్ అనమాట. ఇది ప్రాసెస్. నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ యొక్క యూసేజ్ ఏంటి? కార్బన్ సీక్విస్ట్రేషన్. కార్బన్ సీక్విస్ట్రేషన్ ఏంటి? యూజెస్ ఆఫ్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్. క్యాప్చర్డ్ CO2 ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ జియోలాజికల్ ఫార్మేషన్, డిప్లీటెడ్ ఆయిల్ ఫీల్డ్స్, సెలెన్ ఆక్విఫైర్స్. దిస్ పర్మనెంట్లీ రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. ఇది ఏంటంటే పర్మనెంట్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ నుంచి రిమూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, కొద్దిగా ప్రాసెస్ ఇచ్చారు చూడండి. CO2 ఇంజెక్టెడ్, ఆర్టిఫిషియల్గా CO2 అనేది ఇంజెక్ట్ చేస్తాము. అలాగే డిప్లీటెడ్ ఆయిల్ గ్యాస్ రిజర్వ్స్, అలాగే డీప్ ఆక్విఫైర్స్, కోల్ మైన్స్, పాండ్ విత్ బ్యాక్టీరియా, క్యాప్చర్డ్ అండ్ సపరేషన్, సాయిల్ అమెండ్మెంట్స్, ట్రీస్ క్యాప్చర్ అట్మాస్ఫియరిక్, కాల్డ్ పవర్ టు లిక్విడ్ ఫ్యూయల్ అనమాట. సింథటిక్ ఫ్యూయల్ ప్రొడక్షన్. CO2 ప్లస్ హైడ్రోజన్ ఈజ్ సింథటిక్ ఫ్యూయల్ అనమాట. CO2 ప్లస్ హైడ్రోజన్ యూజ్డ్ ఇన్ ఏవియేషన్ ఫ్యూయల్, అలాగే
సిప్పింగ్ ఫ్యూయల్ అంటే ఏదైతే మనం ఈ CO2ని క్యాప్చర్ చేసుకుంటామో ఆ CO2 ప్లస్ హైడ్రోజన్ మిక్స్ చేసి మనం సింథటిక్ ఫ్యూయల్ని తయారు చేస్తాం. ఆ సింథటిక్ ఫ్యూయల్ని దేని ఏవియేషన్ ఫ్యూయల్, అలాగే సిప్పింగ్ ఫ్యూయల్ అంటే సిప్స్ యొక్క ఫ్యూయల్, అలాగే ఏవియేషన్ అంటే హెలికాప్టర్స్ లేదా ఏవియేషన్ సంబంధించిన ఫ్లయింగ్ ఏవైనా సంబంధించిన కూడా మనం ఈ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ యూజెస్ ఏంటి? క్యాప్చర్డ్ CO2 ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్ ప్రొడక్షన్, అలాగే బెవరేజెస్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే కెమికల్ ఇండస్ట్రీలో మనం ఈ యొక్క క్యాప్చర్ చేసుకున్న కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తాం అనమాట. రిలివెన్స్ ఫర్ ఏవియేషన్ మీకు ఇందాక చెప్పాను. ఏవియేషన్ క్యాప్చర్డ్ CO2 యూజింగ్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ చేస్తాం ప్లస్ హైడ్రోజన్ సింథటిక్ జెట్ ఫ్యూయల్. మీకు ఆల్రెడీ జెట్స్ ఏవైతే ఫ్లయింగ్ ఉంటాయో వాటిలో ఈ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ కలిపి. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్రొవైడ్స్ కార్బన్ ఫర్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. దిస్ హెల్ప్స్ క్రియేట్ కార్బన్ న్యూట్రల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజెస్ ఏంటి? రిమూవ్ CO2 ఫ్రమ్ అట్మాస్ఫియర్. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది అట్మాస్ఫియర్ నుంచి రిమూవ్ చేస్తాం. అలాగే హెల్ప్స్ టు నెట్ జీరో క్లైమేట్ టార్గెట్స్ అనమాట. నెట్ జీరో క్లైమేట్ టార్గెట్స్ అంటే ఏంటి? క్లైమేట్ టార్గెట్స్ అంటే పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి అనమాట. అర్థమవుతుందా? అలాగే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్లాంట్స్ క్యాన్ బి ఇన్స్టాల్డ్ ఎనీవేర్. అయితే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్లాంట్స్ అనేది ఎక్కడైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అనేబుల్స్ ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ న్యూట్రల్ ఫ్యూయల్స్ అనేది వస్తుంది దీనివల్ల. అలాగే లిమిటేషన్స్ అంటే ఏంటి? కొద్ది మనకి ఇబ్బందికరం అంటే టెక్నాలజీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా కాస్ట్, రిక్వైర్స్ లార్జ్ ఎనర్జీ ఇన్పుట్ అనేది ఎక్కువగా కావాలి. కరెంట్ ప్లాంట్స్ క్యాప్చర్ స్మాల్ CO2 వాల్యూమ్స్. కరెంట్ ప్లాంట్స్ ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తుంది, కాకపోతే ఎక్కువ కాకుండా తక్కువలో క్యాప్చర్ చేస్తుంది. మేజర్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఎగ్జాంపుల్ వచ్చి క్లైమ్ వర్క్స్ స్విట్జర్లాండ్, అలాగే కార్బన్ ఇంజనీరింగ్ కెనడా, అలాగే గ్లోబల్ థర్మోస్టాట్ USA, లార్జ్ DAC ప్లాంట్ వర్కా ప్లాంట్ ఐస్లాండ్లో ఉందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్లాంట్ వచ్చి ఎక్కడ ఉందంటే వర్కా ప్లాంట్ ఐస్లాండ్. CO2 స్టోర్డ్ అండర్ గ్రౌండ్ ఇన్ బసాల్ట్ రాక్ ఫార్మేషన్. ఇది అడుగుతాడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటివి అడుగుతాడు చూడండి. విచ్ రాక్ ఫార్మేషన్ అనేది మీకు చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్ అనేది స్టోర్ చేస్తారని. కానీ అది ఎక్కువగా ఎక్కడ స్టోర్ చేస్తారు అండర్ గ్రౌండ్ అంటే బసాల్ట్ రాక్ ఫార్మేషన్ దగ్గర ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అనేది స్టోర్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో 2 బిట్స్ కూడా అడిగారు, దీని గురించి చూద్దాం. First, with reference to direct air capture, which of the following statements is correct? It can be used as a way of carbon sequestration. Yes, right answer. It can be a valuable approach for plastic production and food processing. Yes, right. In aviation, it can be a source of carbon for combining with hydrogen to create synthetic low carbon fuel. Yes, both. Sorry, and 1, 2, 3 statements are correct. Alage inko question chudandi. In the context of mitigating the impending global warming due to anthropogenic emissions of carbon dioxide, which of the following can be potential sites for carbon sequestration? Abundant and uneconomical coal seams, right? Depleted oil and gas reservoir. Yes, correct answer. Subterranean deep saline formations. Yes, wrong. So 1, 2, 3 statements are also correct. Very very important అండి. మళ్ళీ ఒకసారి మీకు రివైజ్ చేస్తాను ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇది స్టోర్ చేసిన అండర్ గ్రౌండ్ ఎక్కువ ఎక్కడ స్టోర్ చేస్తారండి? బసాల్ట్ రాక్ ఫార్మేషన్స్ దగ్గర. అలాగే లార్జెస్ట్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ప్లాంట్ వచ్చి ఎక్కడ ఉందంటే వర్కా ప్లాంట్ ఐస్లాండ్. ఓకేనా? లిమిటేషన్ టెక్నాలజీస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఎక్కువగా జెట్ ఫ్యూయల్స్ ఏవియేషన్లో ఈ ఫ్యూయల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు, అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ సింథటిక్ ఫ్యూయల్ అనేది. అర్థమైందా? అయితే క్యాప్చర్డ్ CO2 ఇండస్ట్రియల్ యూజెస్ ఏంటంటే అలాగే ఏవియేషన్ ఫ్యూయల్తో పాటు సిప్పింగ్ ఫ్యూయల్ కూడా ఈ సింథటిక్ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇండస్ట్రియల్ యూజెస్ వచ్చి ప్లాస్టిక్ ప్రొడక్షను, బేవరేజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఈ క్యాప్చర్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తారు. సో జియోలాజికల్ ఫార్మేషన్, డిప్లీటెడ్ ఆయిల్ ఫీల్డ్స్, సెలైన్ ఆక్విఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. అలాగే మీకు ఈ ప్రాసెస్ కూడా చెప్పాను, అసలు ఈ మిషన్ ద్వారా అలాగే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎలా సపరేట్ చేస్తారో. దీని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇట్ ఈజ్ ఎ నెగిటివ్ ఎమిషన్ టెక్నాలజీ బికాజ్ రిమూవ్ CO2 ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ నుంచి అలాగే ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎలా సపరేట్ చేస్తారో. ఓకే, థ్యాంక్ యూ.